ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా యొక్క ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. మా టాపిక్ పేరు దేవుని మందిరానికి అనగా చర్చికి వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏంటి? ఈ యొక్క టాపిక్ మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎక్కువగా ప్రేరేపించడం వలన ఈ దినమున ఈ యొక్క టాపిక్ నేను తీసుకోవడం జరిగింది. చాలామంది ఈ దినాల్లో దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా ఇళ్ళ దగ్గరే కాలం గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత చాలామందికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళే అలవాటు పోయింది. వాళ్ళకి ఈ యొక్క మెసేజ్ ఒక కనువిప్పు వలె ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క వర్తమానాన్ని మీతో పంచుకునే కృపను ప్రభు దయచేసి ఉన్నాడు. సరే, మనం చూద్దాం. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలా, వెళ్ళకపోతే ఏంటి? అసలు మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నువ్వు తెలుసుకొనవలెను అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. చూడండి, జీవము గల దేవుని సంఘంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరం విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క మందిరం విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషితో దేవుడు సహవాసం చేయాలి అన్నది దేవుని యొక్క నిత్య ప్రణాళిక. అది ఆది నుండి అంతం వరకు దేవునికి ఉన్న నిత్యమైన ప్రణాళిక ఏంటిదంటే మనిషితో దేవుడు సహవాసం చేయాలి. మనం చూసినట్లయితే మట్టి వాళ్ళమి, దేవుడు చూసినట్లయితే ఆయన మహిమాస్వరూపి. ఆ మహిమాస్వరూపి అయిన దేవుడు మట్టి వాళ్ళమైన మనతో సహవాసం చేయాలి అని ఆయన ఒక గొప్ప నిత్య ప్రణాళిక కలిగి ఉండటం చాలా విశేషం. మనం చూసినట్లయితే ఈ యొక్క సృష్టి ఆరంభంలో దేవుడైన యెహోవా ఆదాముని అవ్వలను చేసి వాళ్ళని ఏదెన్ తోటలో ఉంచినట్లుగా మనం ఆదికాండంలో చూస్తున్నాం. ఏదెన్ తోటలో ఉంచడమే కాదు, దేవుడైన యెహోవా ప్రతి దినం చల్లపూట ఆయన ఆ యొక్క ఏదెన్ తోటలోనికి వచ్చి ఆయన సంచరించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంచరించడమే కాదు, ఆయన ఆ ఏదైనా తోటలోకి దిగి వచ్చి సంచరిస్తున్నప్పుడు ఈ ఆదమ అవ్వలు తోటలో ఎక్కడ ఉన్నా, ఏ మూలున్నా దేవుడు ఆ తోటలో సంచరిస్తున్న అలికిడి విని వాళ్ళు ఎక్కడున్నా పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు దేవుని దగ్గరికి. దేవునితో వాళ్ళతో దేవుడు కలిసి సహవాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఇది మనం ఆదిలోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుని సహవాసానికి అపవాదైన సాతానుడు ఆదమ అవ్వల్ని దూరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దూరం అయిపోయిన సహవాసాన్ని దేవుడు తిరిగి ప్రత్యక్ష గుడారము అని ఒకటి మనం చూస్తాం. దానిని దేవుడు మోషేకి ఆజ్ఞాపించి ఆ మోషే ద్వారా కట్టించడం ద్వారా ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు తిరిగి మనిషితో లేదా మనతో సహవాసం తిరిగి ఆయన ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం కూడా అయిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే పరలోకం నుండి భూలోకంలోనికి ఒక నరావతారిగా ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే ప్రతి సంవత్సరం మనం క్రిస్మస్గా జరుపుతున్నాం. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ. ఆయన 33.5 సంవత్సరాలు ఇదే భూమి మీద ఒక నరావతారిగా జీవించిన తర్వాత ఆయన మరణించి మనుషులందరి యొక్క పాపం నిమిత్తమై మరణించి ఆయన పాతి పెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 దినములు ఇదే భూమి మీద ఆయన నరావతారిగా జీవించి తిరిగి పరలోకానికి ఆర్హమై వెళ్ళిపోయి ఉన్నాడు. వెళ్ళిపోయి ఆయన ఒక ఆదరణకర్తను పంపించి ఉన్నాడు. ఆయన గురించే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సత్యస్వరూపైన ఆత్మ, పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనతో ఆయన సహవాసం కలిగి ఉన్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు మనుషులతో. ఈ పరిశుద్ధాత్ముడు మనతో ఎప్పటివరకు సహవాసం చేస్తాడు అంటే ఆయన యొక్క 2వ రాకడ వరకు. ఆయన యొక్క రాకడ కొరకు మనమందరం కూడా కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాం.
నేడో రేపు ఆయన తిరిగి ఈ యొక్క రాబోతున్నాడు. ఆయన రాకడ సంభవించబోతుంది. ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు. ఆయన వచ్చి మనందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఎక్కడికి అనంటే ఆయన క్లియర్‌గా చెప్తున్నాడు. వెళ్ళేటప్పుడు శిష్యులు కలవరపడుతుంటే యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండే స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఆది నుండి అంతం వరకు ఆయన మనతో సహవాసం చేయాలి, మనిషితో సహవాసం చేయాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. మనం చూసినట్లయితే నేను మీతో చెప్పి ఉన్నాను, ఏదైనా తోటలోంచి మనిషి బయటికి వచ్చేసిన తర్వాత నుంచి దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా ఆయన మనుషులతో సహవాసం చేయాలని ఆయన సంకల్పించున్నాడు అని. ప్రత్యక్ష గుడారం అనేది మొట్టమొదటి కదిలే మందిరం అని మనం చూస్తున్నాం. దాంట్లో ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రభు నివాసం ఉండేవాడు. అది మొదటిగా కదిలే మందిరం బైబిల్లో మనం చూసినట్లయితే. దాని తర్వాత మనం చూసినట్లయితే రాజైన దావీదు పరిపాలించేటప్పుడు ఆయన ఆ సింహాసనం మీదకి వచ్చినప్పుడు ఆయన మొదటిగా ఒక స్థిరమైన మందిరాన్ని నేను కట్టాలి, నా దేవుని యొక్క మందసం లేదా నివాస స్థలం అది తెరల చాటున ఉండడం నాకు ఇష్టం లేదు అని ఆయన తలంచాడు. నేను ఎలాగైతే ఒక మంచి ఇంట్లో నివాసం ఉంటున్నానో నా దేవుని యొక్క నివాసం కూడా మంచిగా ఉండాలి అని ఆయన సంకల్పించి ఉన్నాడు. అది సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఆలోచన చేశాడు. ఆయన ఆలోచన చేసి ప్రవక్తను పిలిచి ఆ నాతాను ప్రవక్తను అడుగుతున్నాడు, నేను దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త కూడా ఓకే, దేవుని యొక్క మందిరం కట్టడం తప్పే ఉంది, నువ్వు కట్టించు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయన దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 132వ కీర్తన 3-5 వచనాల వరకు అక్కడ మనం చూసినట్లయితే యాకోబు దేవునికి ఒక నివాస స్థలం చూసే వరకు నేను నా మంచం మీదకి ఎక్కను, నా మంచం మీద పరుండను, నా గుడారంలో ప్రవేశించను అని చాలా భయంకరమైన తీర్మానం, నా కన్నులకు నిద్ర రానేను అని ఆయన గొప్ప తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా అయితే దేవుని యొక్క ఉద్దేశం దావీదు ద్వారా కట్టించాలని కాదు, కానీ దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ద్వారా ఆ యొక్క మందిరాన్ని నిర్మించేటట్లుగా చేయాలి, కట్టబడేటట్లుగా చేయాలని దేవుడు సంకల్పించున్నాడు. కాబట్టి దావీదు ఆ మందిరాన్ని కట్టడానికి కుదరలేదు. దావీదు తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను ఆ యొక్క సింహాసనం మీదకి వచ్చి ఉన్నాడు. దేవుడు సొలొమోనుతో చాలా క్లియర్గా చెప్తున్నాడు. అదేంటిదంటే, ఇదిగో నేను వారి మధ్య నివసించాలి, నేను మీ మధ్య నివసించాలి, ఒక మందిరాన్ని నువ్వు కట్టించాలి అని. సరే, మనం చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మందిరం కట్టబడింది. ఓకే, దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ కట్టబడిన మందిరంలోనికి మనం ఎందుకు రావాలి, ఆ మందిరానికి ఎందుకు వెళ్ళాలి. పాత నిబంధన దినములలో నేను చెప్పాను, ఏదైనా తోటలో ఆదాము హవ్వలతో ఆ సహవాసం కట్ అయిపోయిన తర్వాత ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు తిరిగి ఆ సహవాసాన్ని పునరుద్ధరించుకున్నాడు అని మనం చూస్తున్నాం అని నేను మీతో చెప్పి ఉన్నాను. ఆ ఆ యొక్క ఇశ్రాయేలీయుల కాలంలో కట్టబడిన అంటే నిర్మించబడిన ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు తిరిగి ఆ మనిషితో సహవాసం ప్రారంభించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ ప్రత్యక్ష గుడారానికి ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చేవాళ్ళు అంటే తమ పాపాలు పరిహరించుకోవడానికి వచ్చేవాళ్ళు. ఆ పాపములు కడిగివే అంటే క్షమించబడడానికి, పాప క్షమాపణ పొందడానికి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇశ్రాయేలీయులు రకరకాలుగా పాపాల్లో ఉంటున్నప్పుడు అక్కడ లేవీ కాండంలో మనం చూస్తాం, ఏ పాపానికి ఎలాంటి బలి అర్పించాలి, చెల్లించాలి, ఆ పాపం పరిహరించబడాలి అంటే అని అక్కడ రాయబడింది. కాబట్టి వాళ్ళు వచ్చి యాజకుల్ని, అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉన్న యాజకుల్ని అడిగేవాళ్ళు, మేము ఈ పాపం చేసాం, మేము ఆ పాప పరిహారం నిమిత్తం ఏం చేయాలి. యాజకులు ఆ యొక్క లేవీ కాండంలో చూసి చెప్పేవాళ్ళు, ఏ పాపానికి ఏ విధంగా పరిహారం పొందాలి, ఎలాంటి బలి అర్పించాలని చెప్తే
ఆ యాజకులు చెప్పినట్లుగా ఇశ్రాయేలీయులు వెళ్ళి ఆ బలి పశువులు తీసుకొని వచ్చేవాళ్ళు. యాజకులు ఆ ఇశ్రాయేలీయుల యొక్క పాప పరిహారం నిమిత్తం ఆ బలులు ప్రత్యక్ష గుడారంలో అర్పించేవాళ్ళు. తద్వారా ఆ ఇశ్రాయేలీయులు వాళ్ళ యొక్క పాపంలోంచి వాళ్ళు అంటే విడిపించబడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారము అనే కదిలే మందిరానికి ఎందుకు వచ్చేవాళ్ళు అంటే తమ పాపాలు పరిహరించుకోవడానికి, పాప పరిహారం కొరకు వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి వచ్చేవాళ్ళు అని మనం చూస్తున్నాం. సరే, క్రొత్త నిబంధనలోకి మనం వచ్చి చూసినట్లయితే దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అని మనం చూసినట్లయితే బైబిల్‌లో ప్రభు చెప్తున్నాడు. ఇద్దరు మనుషులు దేవుని యొక్క మందిరానికి వెళ్ళారు. వాళ్ళలో ఒకడు సుంకరి, మరి ఒకడు పరిసేయుడు. ఇది మనం లూకాసు వార్త 18వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూస్తాం. ఆ సుంకరి, పరిసేయుడు ఇద్దరు కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చారు. ఆ ఇద్దరిలో సుంకరి గురించి మనం చూసినట్లయితే ఆ సుంకరి ఆకాశం తట్టు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక ఆయన రొమ్మ కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ యొక్క పరిసేయుడేమో ఆయన గొప్పలు పోవడానికి, దేవునికి తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఆయన అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పాప పరిహారం కొరకు రాలా, దేవుని ఎదుట గొప్పలు చెప్పుకోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవా, నేను ఏమంటారు, నేను ఇదిగో ఆ యొక్క ఆ పాపని కాదు, ఈ విధమైన పాపిని కాదు, మోసగాడిని కాదు, అబద్ధికుని కాదు, వ్యభిచారిని కాదు, ఈ యొక్క ఈ యొక్క పరిసేయుడు అన్నీ చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా ఆ యొక్క సుంకర్ లాంటి వాడిని అంతకంటే కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతట్లో కూడా నేను నీకు దశమభాగం ఇస్తున్నాను అని ఒక మాటలో చెప్పాలంటే దేవునికి తాను తన యొక్క గొప్పతనం అంతా చెప్పుకోవడానికి వచ్చి చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ సుంకరి అక్కడికి ఎందుకు వచ్చాడో తెలిసిన, తన పాప పరిహారం కొరకు వచ్చాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఇద్దరు ప్రార్థనలు వింటున్నాడు. విని సుంకరి యొక్క ప్రార్థన విని సుంకరి యొక్క పాపాలను క్షమించి అతన్ని నీతిమంతునిగా తీర్చాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి పాయింట్, దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు రావాలి అంటే మన పాపాలు పరిహరించబడడానికి రావాలి. కొంతమంది ఈ యొక్క పరిచయం వలె నేను పాపిని కాదు అని అనుకుంటూ ఉన్న వాళ్ళు దేవుని యొక్క మందిరానికి రారు. ఈ సందర్భంగా ప్రభు ఒక సత్యాన్ని నాతో చెప్పమని చెప్తున్నాడు. అదేంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అని దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్తున్నాడు అంటే, మారు మనసు పొందుటకు నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి చూడండి, మారు మనసు పొందండి అని పాపుల్ని పిలవడానికి ప్రభు వచ్చాడు అని చెప్తున్నాడు. కొంతమంది దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడకుండా తమను తామే నీతిమంతులుగా తీర్చుకుంటూ ఉంటారు. ఎలా తీర్చుకుంటున్నారంటే వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళే నీతిమంతులుగా తీర్చుకుంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, నీతి క్రియల వలన ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చబడాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడమని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క దినమున మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుని మందిరాన్ని మనం ఎందుకు వెళ్ళాలంటే మన పాపాలు పరిహరించబడటానికి. కొంతమంది నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, నేను పరిశుద్ధుని అయిపోయాను ఆయన అనుకుంటూ ఉంటారు. లేదు లేదు లేదు, అది నువ్వు అట్లా అనుకుంటూ ఉంటే నేను ఒక విషయం చెప్తాను. మనం పుట్టగానే, మనం హాస్పిటల్లో మనం జన్మించగానే ఇది ఎలా ఉందంటే, నేను హాస్పిటల్లో పుట్టానండి, నాకు చాలా కాస్ట్లీ వాటిలతో ఆ యొక్క ఏమంటారు ఆ సెంట్లు వాడారు, కాస్ట్లీ ఆ లోషన్స్ రాశారు, మంచిగా స్నానం చేయించారు. ఇక నేను జీవితకాలం అంతా కూడా, బ్రతికినంత కాలం కూడా నేను ఇక స్నానం చేయక్కర్లేదు అని చెప్పుకున్నట్టు ఉంది. చూడండి, పుట్టినప్పుడు స్నానం చేయిస్తారు, ప్రతిరోజు స్నానం చేస్తారు, ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తిని పాతి పెట్టడానికి చక్కగా స్నానం చేయించి ఒక పెట్టెలో పెట్టి మనం పాతి పెడుతూ ఉంటాం. ఇది మన అందరికీ తెలిసిందే.
అయినా చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, మేము నీతిమంతులమి, మేము నీతిమంతులమి, మాకు పాప పరిహారం అక్కర్లేదు. చూడండి, చాలామందికి తెలియకుండా, ఇది పాపము అని తెలియకుండా చాలామంది చాలా పాపాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఇది పాపం అని తెలియదు వాళ్ళకి. వాళ్ళు చేసినంత కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, దేవుని మందిరంలో ప్రకటించబడే దేవుని యొక్క వాక్యం ద్వారా నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటూ రావాలి. నువ్వు ఏదైతే ఇది కరెక్ట్ అనుకుంటున్నావో, ఏదైతే ఇది తప్పు కాదనుకుంటున్నావో, అది తప్పు అని పరిశుద్ధాత్మను నువ్వు తెలియచేయడానికి ఆయన ఈ మందిరం అనేది పెట్టి ఉన్నాడు. నువ్వు మందిరానికి రావడం అనేది పెట్టి ఉన్నాడు. కాబట్టి మనం మందిరానికి ఎందుకు రావాలంటే, మన పాపం పరిహరించబడటానికి మనం రావాలి. ఇక రెండో పాయింట్ నేను చెప్తున్నాను, అదేంటిదంటే దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలంటే, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వాక్యంలో ఈ విధంగా రాస్తున్నాడు కీర్తనాకారుడు. ఏమంటున్నాడంటే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వాక్యం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. అవునండి, దేవుని యొక్క మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో దేవుడు ఉన్నాడు. ఆయన ఆ పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. చాలామందికి దేవుని యొక్క మందిరం అంటే ఏంటో సరిగా తెలియదు. అసలు దేవుని యొక్క మందిరం అంటే ఏంటంటే, అసలు దేవుడు ఎవరు అంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మన పరలోకపు తండ్రి. మనం దేవుని యొక్క మందిరానికి మనం వెళ్తున్నామంటే, మనం మన యొక్క తండ్రి ఇంటికి వెళ్తున్నాం అని మనం తెలుసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. పాపం చాలామందికి తెలియక ఇలా మాట్లాడుతూ ఉంటారు. గుళ్ళోకే వెళ్ళాలా? గుళ్ళోనే దేవుడు ఉంటాడా? ఆయన గుండెల్లో ఉండడా అని చాలామంది అనడం నా చెవులారా నేను విన్నాను. అవునండి, ఆయన నీ గుండెల్లో ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన పరిశుద్ధ ఆలయంలో కూడా ఉంటాడు. మనం చూసినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఈ స్థలమందు చేయుబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు ఆ ప్రార్థనల్ని ఆలకించును. నీవు దేవుని యొక్క మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు కాబట్టి, ఆ పరిశుద్ధాలయంలో ఉండి ఆయన నీ ప్రార్థనల్ని ఆయన వింటూ ఉన్నాడు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం. అది ఆయన నివాస స్థలం. దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం అనేది దేవుని యొక్క నివాస స్థలం. నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా నీ ఇంట్లో కూర్చొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. అలాంటి నువ్వు ఇంట్లో ప్రార్థన చేయకూడదని కాదు, కానీ నువ్వు ఇంట్లోనూ ప్రార్థన చేయాలి, నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చి కూడా ప్రార్థన చేయాలి. చూడండి, మనం చూసినట్లయితే చాలామందికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలంటే సిగ్గు, అదేదో పాపంలాగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఒక విషయం నేను చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే దేవుని మందిరానికి వెళ్ళడానికి నువ్వు సిగ్గుపడుతుంటే, నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. అదేంటిదంటే, నేను పరలోకానికి వెళ్ళాలి. రక్షించబడిన వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. అలాగే రక్షణ లేని వాళ్ళు నేను స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు, అంటే అన్యులు. కాబట్టి నువ్వు నిజంగా పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంటే, పరలోకంలో ఎవరుంటారు? ప్రభు ఉంటాడు. భూమి మీద ఆయన నివాస స్థలమైన ఈ మందిరానికి నువ్వు వెళ్ళటానికే నువ్వు సిగ్గుపడుతున్నావు, నీకు ఖాళీ లేదంటున్నావు. ఆయన నివాస స్థలానికి నువ్వు వెళ్ళటానికి నువ్వు ఆలస్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు చనిపోయిన తర్వాత అలాంటి దానివి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఎట్లా ఆశిస్తావు? ఆ పరలోక రాజ్యం అనేది దేవుని యొక్క నివాస స్థలం. నువ్వు అక్కడికే నేను వెళ్ళాలి, నేను అక్కడే ఉండాలని ఎలా ఆశిస్తావు? ఇది నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా నీ మనసులో గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం. చూడండి, ఎందుకంటే దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కాబట్టి. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే హన్నా అనే ఒక ఆమె మనం చూస్తాం. ఆ హన్నా మరి షిలోహులో ఉన్న దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క కుటుంబం. అయితే ఆ హన్నాకి పిల్లలు లేరు. అనేక మంది సూటిపోటు మాటలు ఆమెను అంటూ ఉండేవాళ్ళు. ఎదుగో నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు అని. అయితే ఆ సూటిపోటు మాటలు భరించలేక, ఆమె యొక్క సూటిపోటు మాటలు తొలగించబడాలంటే
ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ మాటలు తొలగించబడు, ఆ నిందలు పోవు. ఆమె బాగా ఆలోచించింది. ఏమనంటే, నేను దేవుని యొక్క మందిరానికి వెళ్తాను. ఆ మందిరంలో నేను దేవుడు ఉన్నాడు. నా హృదయం అంతటిని కూడా నేను కుమ్మరించుకుంటాను అని ఆమె అనుకొని, ఆమె దేవుని యొక్క మందిరానికి వెళ్ళిందండి. చూడండి, ఒక తీర్మానం చేసుకొని వెళ్ళింది. ఈరోజు నేను ఎట్లాగైనా కానీ దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. వెళ్ళి నేను దేవుని యొక్క మందిరంలో నేను నా హృదయాన్ని కుమ్మరించుకోవాలి. నా నిందలోంచి నేను విడుదల పొందాలి అని అనుకుంది. అనుకొని దేవుని యొక్క మందిరానికి వెళ్ళింది. ఆ దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఇక తన హృదయాన్ని దేవుని యొక్క మందిరంలో కుమ్మరించుకోవడం ప్రారంభించింది. ఆమె ఎంతగా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది అంటే, యాజకుడైన ఏలి ఉన్నాడు అక్కడ. ఆ ఏలి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. అందరూ ప్రార్థనకైతే వచ్చారు. ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోయారు. అయితే ఈమె మాత్రం ఆ ప్రార్థనకి వచ్చి హృదయాన్ని కుమ్మరించుకుంటూ అక్కడే ఉండిపోయింది. మరి అందరూ వెళ్ళిపోయినా ఈమె ఇంకా ప్రార్థనలోనే ఉంటా ఉంది. ఈమె ఇంకా తన హృదయాన్ని కుమ్మరించుకుంటూనే ఉంటా ఉంది. ఆ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ ఆడవాళ్ళు కూడా మద్యం సేవిస్తూ ఉండేవాళ్ళు. ఈయన అనుకున్నాడు పొరపాటున, అదేంటిదంటే, ఇదిగో మరి ఈమె బాగా మందు తాగొచ్చిందేమో, అందుకనే ఈమె ఇక్కడే ఉంది అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. తన ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన చాలా పొరపాటున ఆ విధంగా అనుకుంటా వచ్చాడు. ఆయన ఎంతసేపు గమనిస్తున్నా ఈమె ఇంకా తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంటం చూసి ఇక లాభం లేదని అడుగుతున్నాడు. ఏంటమ్మా, అందరూ వెళ్ళిపోయినా నువ్వు ఇంకెక్కడే ఉన్నావు అని అడిగితే ఆమె చెప్తుంది ఆమె యొక్క ఆవేదన. అయ్యా, నాకు పిల్లలు లేరు. నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉన్నాను. అనేకమైన నిందలు నేను పడుతూ ఉన్నాను కాబట్టి నేను ఆ విధంగా తీర్మానం చేసుకొని వచ్చాను అని. అప్పుడు ఆయన ఒక దేవుని ప్రతినిధిగా ఉండి ఆయన ఆమెతో చెప్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడమ్మా, నువ్వు సంతోషంగా వెళ్ళు. ఇదిగో నువ్వు కోరుకున్న ఆ కోరికని, నీ మనవుని ఆయన ఆలకించాడు, నీకు ఆయన బిడ్డను ఇవ్వబోతున్నాడు అని. చూడండి, ఇంకొక విషయం, ఆమె దేవుని యొక్క సన్నిధానికి వెళ్ళి దేవుని ద్వారా ఆమె యొక్క కోరికను సిద్ధింపజేసుకోవడానికి మొక్కుబడి ప్రార్థన ఆమె చేస్తూ ఉంది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఎంతకాలం నుంచి, చాలా కాలం నుంచి ఆమెకు పిల్లలు లేరు. కానీ ఆ ఏడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్న కుమారుని ఇచ్చి ఉన్నాడు. చూడండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించుకొని ఆమె ఎప్పుడైతే ఆ కుమారుని పొందుకుందో, ఆ కుమారుడు చాలా గొప్పవాడయ్యాడు. ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప ప్రవక్తగా అయ్యాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, నీవు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం వలన దేవుడు అలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేసేవాడై ఉన్నాడు. ఇక మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తాం. కీర్తనకారుడు రాస్తాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. బాగా వినండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. అవును, దేవుని యొక్క సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని యొక్క సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది. ఈ లోకంలో మరి మనుషులు సంతోషం కొరకు వెతుకుతూ ఉంటారు. పాట కూడా ఉంది, ఈ లోకంలో నేను ఎక్కడ వెతికినా నాకు ఆనందం లేదయ్యా అని. వాస్తవంగా అది నిజంగా సత్యం, వాక్యంలో ఉన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కొంతమంది తిండిలో ఉందని అనుకుంటారు, కొంతమంది విందులు వినోదాల్లో ఉంది అనుకుంటారు, కొంతమంది రకరకాల కార్యక్రమాల్లో ఉంది అనుకుంటారు. కాదు, దేవుని యొక్క సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది. ఏ విధంగా ఉంది? దేవుని మందిరానికి దుఃఖపడతా ఎవరైతే వస్తారో, కన్నీళ్ళు కారుస్తూ వస్తారో, ఆ దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టిన వాళ్ళ యొక్క కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చేవాడై ఉన్నాడు. ఇది మాత్రం మనం తెలుసుకోవాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అందుకనే పాత నిబంధన గ్రంథంలో మన పితరులందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్తూ వచ్చారు. అలాగే కీర్తనల గ్రంథం 36వ కీర్తన 8వ వాక్యంలో మనం చూసినట్లయితే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన
మేము సంతృప్తి పొందుచున్నాము, మేము తృప్తి పొందుచున్నాము అని కీర్తనకారుడు రాస్తున్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉండడానికి గల కారణం ఏంటంటే, మొదటి పాయింట్, ఆయన మందిరంలో సమృద్ధి ఉంది. ఆయన మందిరంలో సమృద్ధి ఉంది. అవును, నేను మీకు ఒక అంటే చాలా స్పష్టంగా నేను చెప్పేస్తూ ఉన్నాను. మందిరంలో ఉన్న సమృద్ధి ఏంటి అంటే, మీకు రెఫరెన్స్లు చెప్పేస్తూ ఉన్నాను. ఒకటి, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి అనే లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అవును, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే ఆయన మందిరంలో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి వలన మనం సంపూర్ణ సంతోషాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఇక కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూసినట్లయితే, నీ ప్రసన్నతను చూచుటకు, ఆ దేవుని ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాను. అవును, దేవుని ప్రసన్నతను చూడాలంటే నువ్వు ఆయన మందిరంలోనే చూస్తావు. ఆయనని ధ్యానించాలంటే ఆయన ఆలయంలోనే నువ్వు ఆయన ధ్యానించగలవు. నువ్వు ఇంట్లో ఉంటే నువ్వు ఆయన్ని ధ్యానించలేవు. నువ్వు ఇంట్లో ఉంటే ఆయన ప్రసన్నతను చూడలేవు. ఇది లేఖనాల్లో ఉన్న మాట. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. కావాలంటే మీరు తీసి చదువుకోండి. అలాగే కీర్తనల గ్రంథం 63వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. ఇంగ్లీష్లో బ్యూటీ, పవర్ అండ్ గ్లోరీ అని రాస్తున్నాడు. నీ బలాన్ని, నీ ప్రభావాన్ని, అంటే బ్యూటీ, పవర్, గ్లోరీ, ఈ మూడింటిని చూడటానికి నేను దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిశుద్ధాలయం వైపు నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం 26వ కీర్తన 6-8 వచనాల్లో మనం కానీ చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 26వ కీర్తన 6-8 వచనంలో మనం చూసినట్లయితే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అలాగే ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలని నేను చూడటానికి నేను దేవుని యొక్క మందిరానికి నేను వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఆయన మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాను అని అక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం 52:8, కీర్తనల గ్రంథం 52:8లో మనం చూసినట్లయితే, దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను అని అక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. అవునండి, మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళటమే కాదు, ఆయన మందిరంలో మనం నాటబడవలసిన వాళ్ళమై ఉన్నాం. అంటే దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో మనం దేవుని యొక్క మందిరంలో నాటబడి మనం పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాం అని దేవుని యొక్క వాక్యంలో ప్రభు రాయించి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు రాయించి ఉన్నాడు. చాలామందికి దేవుని యొక్క మందిరానికి వెళ్తారు కానీ మందిరంలో నాటబడడానికి ఇష్టపడరు. ఎందుకు అని అంటే, నాటబడితే అక్కడికే వెళ్ళాలి, వేరే మందిరానికి వెళ్ళడం కుదరదని వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వెళ్తారు కానీ ఆ మందిరంలో నాటబడటానికి ఇష్టపడరు. కానీ ఎవరైతే దేవుని మందిరం నాటబడతారో, కీర్తనల గ్రంథం 52:8లో, కీర్తనలు 52:8లో రాయబడుతుంది, వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. అలాగే చూడండి, మందిరంలో నాటబడటం వలన కలిగే లాభం ఏంటో మనం చూద్దాం. కీర్తనలు 92:13లో మనం చూసినట్లయితే, యెహోవా మందిరములో నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. యెహోవా మందిరంలో నాటబడినదై తమ కాలంలో వాళ్ళు వర్ధిల్లుతారు అని మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని యొక్క మందిరంలో నాటబడతారో వారు మరి నాటబడిన వారై వారు చక్కగా దేవుని మందిరంలో వర్ధిల్లుతారు అని కీర్తనల గ్రంథం 92వ కీర్తన మరి 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని మందిర ఆవరణములలో
వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని అక్కడ రాస్తున్నాడు. నువ్వు వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. వర్ధిల్లుట అంటే అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడుట. అది దేవుని మందిరంలో నువ్వు నాటబడితే నువ్వు వర్ధిల్లుతావు. చాలామంది వర్ధిల్లాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వర్ధిల్లక ఆ విధంగానే ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళకపోవడం. దేవుని నమ్ముకున్న కొత్త వాళ్ళు వెళ్తారు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆశీర్వాదానికి వాళ్ళు లోనవుతారో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారో, వాళ్ళు నిదానంగా మరి మందిరానికి వెళ్ళటం మానేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం అయిపోతూ ఉంటారు. అయితే కీర్తనాకారుడు అందుకే రాస్తున్నాడు, యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటిదంటే కీర్తనల గ్రంథం 84 కీర్తన 10వ వాక్యంలో రాస్తాడు, నీ మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అక్కడ రాస్తున్నాడు. అవును, దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మా యొక్క ఆత్మీయమైన తండ్రి లేదా నా యొక్క గురువు గారు యేసన్న గారు ఈ మాటను చెప్తూ ఒక మాట చెప్పారు, వివరించారు. అదేంటిదంటే దేవుని మందిరంలో ఒక్క రోజు గడిపితే 1000 దినాల ఆశీర్వాదం వస్తుంది. ఆ ఒక్క దినమే గడపకుండా ఉంటే 1000 దినాల శాపం వస్తుంది అని కూడా ఆయన చెప్పి ఉన్నారు. అవునండి, ఇది ఒక గొప్ప సత్యం. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒక్కసారి ఆలోచించు. అదేంటిదంటే నువ్వు ఎన్ని వారాలు మానేసావో, ఎన్ని వారాలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా దూరంగా ఉన్నావో నువ్వు ఆలోచించుకో. ఒక్కరోజు వెళ్తే 1000 రోజులు ఆశీర్వాదం వస్తుంది. ఆ ఒక్కరోజు మానేస్తే 1000 దినముల శాపం కూడా నువ్వు పొందుకుంటావు. అవునండి, అంత మాత్రమే కాదు, ఈ కీర్తనకారుడు అయిన దావీదు ఆయన నిజంగా ఒక గొప్ప మహారాజు అయ్యాడు. మహారాజు అయినా కానీ ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, ఆయన హృదయంలో ఉన్న కోరిక ఏంటంటే, నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. అందుకనే ఆ మాట రాస్తూ ఉన్నాడు. 84 కీర్తన 1-2 వచనాల్లో, యెహోవా మందిరావరణములను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అని రాస్తున్నాడు. దేవుని మందిరావరణాలు చూడాలని ఆయన ప్రాణం ఎంతో ఆశపడుతుందంట, అది సొమ్మసిల్లుతూ ఉందంట. అయితే 42వ కీర్తన 1-2 వచనాల్లో రాస్తాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని రాస్తున్నాడు. అవునండి, వాస్తవంగా దావీదు మహారాజు అయిన తర్వాత ఆయనకి ఖాళీ లేని పనులు. ఒక రాజు ఎంత బిజీగా ఉంటాడో మీరు ఆలోచించండి. ఎంత అసలు ఖాళీ లేకుండా ఉంటాడు. అయినా ఆయన అంత